తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, యువతను ప్రభుత్వం సర్వీస్లో నియమించకపోవడం దారుణమని బీజేపీ ప్రొద్దుటూరు అసెంబ్లీ కో కన్వీనర్ పర్లపాడు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టైప్ రైటింగ్ పాస్ అయిన లక్షలాది మంది నిరుద్యోగులకు మొండి చేయి మిగులుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన పై జీవోలను రద్దు చేసి గ్రూప్స్ నియామకాలను పాత నిబంధనల ప్రకారం చేపట్టాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రేమ్ స్వరూప్, భరత్, రాహుల్ పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ కారణం జీవో నెంబర్ 26, 27, 28ని రద్దు చేయాలి. దీనివల్ల ఇప్పటి వరకు టైప్ నేర్చుకున్నటువంటి విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నందు టైప్ పరీక్షను నిర్వహించేది రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు దానికి బదులుగా సిపిటిని చేసిన వారికి అర్హత కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. కావున ఇవన్నీ కూడా ఆల్రెడీ టైపింగ్ నందు శిక్షణ పొంది సర్టిఫికెట్ పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది. ప్రభుత్వము నిరుద్యోగ యువతను ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో ముందుకు పోవడానికి టైప్ రైటింగ్ కొంతమంది, కంప్యూటర్ కొంతమంది ఇలా ఎంచుకోవడం జరుగుతుంది. ఎవరైతే టైప్ రైటింగ్ ఎంచుకున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగేటువంటి జీవోలే ఈ 26, 27, 28. కావున ఈ 3 జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల ఆల్రెడీ టైప్ నేర్చుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కలుగుతుంది. కావున ప్రభుత్వం దీన్ని ఆలోచించి వేరే పనులకు సమయం వెచ్చించే బదులు ఈ జీవోలను రద్దు చేసి ఇప్పటి వరకు శిక్షణ పొందినటువంటి టైప్ రైటింగ్ విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. అగ్నిమాపక సేవల శాఖ మహా సంచాలకులు పి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ సంచాలకులు డి మురళీమోహన్, పి వెంకటరమణ, తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ జి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవం కోసము డీజీ పివి సునీల్ కుమార్ గారు, డైరెక్టర్ టెక్నికల్గా నేను, ఆర్ఎఫ్ఓ గారు అంతా రావడం జరిగింది. పత్తిపాడులో ఇలాంటి బిల్డింగే అక్కడ ఇనాగరేషన్ చేసుకొని మళ్ళీ దీనికి రావడం జరిగింది. యాక్చువల్గా దీనికి 70 lakhs గవర్నమెంట్ అలొకేషన్ చేసింది బడ్జెట్. అయితే బిల్స్ పేమెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలు కావడం వల్ల కాంట్రాక్టర్స్ ఒక 30 lakhs వరకు వాళ్ళు వర్క్ చేసి ఆపేయడం జరిగింది. దాన్ని మేము లోకల్గా ఉన్న ఇండస్ట్రీ పీపుల్ను, ఎంటర్ప్రైనర్స్ను కొంతమందిని రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ స్కీమ్ కింద కొంత సపోర్ట్ చేయమని చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయడం జరగడం వల్ల ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, తాడేపల్లిగూడెము ఒకప్పుడు ఫైర్ స్టేషన్ బిల్డింగ్ చాలా అధ్వానంగా ఉండేది. మా వాళ్ళు కూడా మోరల్గా చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాకాలం కానీ అదని. ఇప్పుడు మంచి ఫెసిలిటీస్తో, అంటే వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పబ్లిక్ సర్వీసెస్ ఇంకా బాగా చేయగలుగుతారనే ఉద్దేశంతో మా డీజీ గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకెళ్ళి ఇవన్నీ చేయడం జరిగింది. ఇలాంటి బిల్డింగ్లు ఇంకా కృష్ణా కానీ, ఎన్టీఆర్ డిస్టిక్లో కానీ, ఈస్ట్ వెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వార్పుట్ పైన చేసుకుంటూ వస్తున్నాము. ప్రజెంట్ అయితే ఈ 2 ఈరోజు చేయడం జరిగింది. సో ఇంకా మిగతాటి కూడా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక 36 బిల్డింగ్ అక్రాస్ ది స్టేట్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలని ఒక టాస్క్ అయితే పెట్టి. పోలింగ్ ముగియడంతో జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని పార్టీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ సీనియర్ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నాయకులు మాట్లాడుతూ వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, అశోక్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు టీడీపీ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందనే వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్నని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసు దర్యాప్తునకు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అధికారాన్ని శాశ్వతపరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతోందని, దోషులకు శిక్ష పడే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. కాళేశ్వరం ధరణిలో జరిగిన అవినీతిపైన సీఎం రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై మరుసటి రోజే ఫలితాలకు రాకముందే మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద, ప్రజా శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిలపరుచుకోవడానికి చేసిన నిర్వాకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు బీఆర్ఎస్ పాల్పడితే కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు. ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కేసీఆర్ గారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని పదిలపరుచుకోవడానికి తొలిదారినైనా ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థలాగా రాజుగా వెలుగొందాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, 3 ఉప ఎన్నికలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను, ఇంత దిగజాడు రాజకీయం, నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం? ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి, లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి. జైల్లో తన్ను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలోంచేది లేదని, ఈసారి జైలుకు వెళ్లిన తర్వాత మరింత వేధింపులకు గురి చేసేలా ప్రయత్నాలు జరగవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఆయన 2వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోవలసి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఎల్లుండి లొంగిపోనున్నట్లు తెలిపారు. ఈసారి మరెంతకాలం జైల్లో ఉంటానో తెలియదన్నారు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు తాను జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. తాను జైలుకు వెళ్లిన ప్రజల గురించి ఆలోచిస్తానని, ఢిల్లీ ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చారు. మీకోసం ఓ కొడుకులా పనిచేస్తానని అన్నారు. सुप्रीम कोर्ट ने मुझे चुनाव प्रचार करने के लिए 21 दिन की मोहलत दी थी. कल 21 दिन पूरे हो रहे हैं. परसों मुझे सरेंडर करना है. परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा. मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं. देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है. इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए. जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया. इन्होंने मेरी दवाइयां रोक दी. मैं 20 साल से सीरियस डायबिटीज यानी शुगर का मरीज हूँ. पिछले 10 साल से मुझे रोज इंसुलिन के इंजेक्शन लगते हैं. रोज मेरे पेट में 4 बार इंजेक्शन लगते हैं.
जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए। मेरी शुगर 300 सवा 300 तक पहुंच गई। इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं। पता नहीं ये लोग क्या चाहते थे, इन्होंने ऐसा क्यों किया। जेल में मैं 50 दिन था। इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया। जब मैं जेल गया तब मेरा वजन 70 किलो था, आज 64 किलो है। जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा। डॉक्टर कह रहे हैं कि ये शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है। कई टेस्ट करवाने की जरूरत है। मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है। परसों मैं सरेंडर करूंगा। सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा। हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं। आप अपना ख्याल रखना। मुझे जेल में आपकी बहुत चिंता रहती है। आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा। मैं बेशक आपके बीच नहीं होऊंगा, लेकिन आप चिंता मत करना, आपके सारे काम चलते रहेंगे। मैं चाहे जहां रहूं, अंदर रहूं बाहर रहूं, दिल्ली के काम नहीं रुकने दूंगा। आपकी फ्री बिजली, मोहल्ला क्लिनिक, अस्पताल, फ्री दवाइयाँ, इलाज, महिलाओं के लिए फ्री बस यात्रा, 24 घंटे बिजली और भी सारे काम चलते रहेंगे। और लौट के हर माँ बहन को हर महीने 1000 रुपये देने की भी शुरुआत करूंगा। मैंने हमेशा आपके परिवार का बेटा बन के अपना फर्ज निभाया है। आज मैं अपने परिवार के लिए आपसे कुछ मांगना चाहता हूं। मेरे माता पिता बहुत बुजुर्ग हैं। मेरी माँ बहुत बीमार रहती हैं। मुझे जेल में उनकी बहुत चिंता रहती है। मेरे पीछे से मेरे माता पिता का ख्याल रखना, उनके लिए दुआ करना, भगवान से प्रार्थना करना। दुआ में बड़ी ताकत होती है। आप मेरी माँ के लिए रोज प्रार्थना करेंगे तो वो जरूर स्वस्थ रहेंगी। मेरी पत्नी सुनीता बहुत मजबूत हैं। उन्होंने जिंदगी के हर मुश्किल वक्त में मेरा साथ दिया है। जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है। आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है। हम सब मिलके तानाशाही से लड़ रहे हैं। देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना। आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूं और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा। अंत में बस ये कहना चाहता हूं, भगवान ने चाहा तो आपका ये बेटा बहुत जल्द वापस आएगा। जय हिंद। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదన్న సిపిఐ నారాయణ. జగన్ సీఎం అయిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు విధుల్లోకి రాకుండా చేశారని ఆరోపణ. సివిల్స్ విభాగంలో ఉత్తమ ర్యాంకు సాధించిన జస్వంత్ చంద్ర సన్మానించిన కాకినాడ ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు. కమిషనర్ పై పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఆగ్రహం. ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణ. కౌంటింగ్ రోజున తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకుల సూచనలు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.